హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో శ్రీ మహావిష్ణువు తన అవతారాలలో ఒకటైన వారాహమూర్తి అవతారాన్ని ఎందుకు ఎత్తాడు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మకుమారులు శ్రీ మహావిష్ణువుని చూడడానికి వైకుంఠానికి వెళ్తారు. అప్పుడు వైకుంఠ ద్వారం దగ్గర జయ విజయ అనే ఇద్దరు వ్యాపారులకు కాపల కాస్తూ ఉంటారు. అప్పుడే శ్రీ మహావిష్ణువుని చూడడానికి వచ్చిన బ్రహ్మకుమారులు వారిని లోపలికి పంపించమని అడుగుతారు. కానీ జయ విజయులు వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా ద్వారం బయటే ఆపివేస్తారు. దానితో కోపం వచ్చిన బ్రహ్మకుమారులు వారిద్దరిని భూలోకంలో రాక్షసులకు పుడతారని శాపం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ద్వారపాలకులు ఇద్దరు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెబుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరు చేసింది తప్పు అని, అయితే మీరు ఈ శాపం నుంచి బయటపడలేరని చెబుతాడు. అంతేకాకుండా మీరు శ్రీ మహావిష్ణువుకి భక్తుడిగా 7 జన్మల పాటు భూలోకంలో నివసిస్తారా, లేక శ్రీ మహావిష్ణువుకి వ్యతిరేకంగా 3 జన్మల పాటు భూలోకంలో జీవించి నా చేతిలోనే మరణించి తిరిగి మళ్ళీ వైకుంఠానికి చేరుకుంటారని వారిని అడుగుతారు. అప్పుడు ఆ ద్వారపాలకులు ఇద్దరు మీకు దూరంగా 7 జన్మల పాటు మేము ఉండలేమని, అలాగే మీకు విరోధులుగా 3 జన్మలు భూలోకంలో పుట్టడానికి ఒప్పుకుంటామని చెబుతారు. అలా బ్రహ్మకుమారులు ఇచ్చిన శాపం కారణంగా జయ విజయులు భూలోకంలో మొదటి జన్మలో హిరణ్యక్షులు హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. అలాగే 2వ జన్మలో రావణసురుడు కుంభకర్ణుడిగా జన్మిస్తారు. అలాగే 3వ జన్మలో శిశుపాలుడు దంతవక్రుడిగా జన్మిస్తారు. అలాగే జయ విజయులు కృతయుగంలో తిది గర్భమున హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా జన్మించారు. అలాగే వీరిద్దరు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఎంతోమంది బ్రాహ్మణులను అలాగే మానవులను హింసిస్తూ ఉండేవారు. అంతేకాకుండా స్వర్గంలో ఉన్న దేవతలతో కూడా యుద్ధం చేసి వారిని స్వర్గం నుంచి పంపించి స్వర్గాన్ని వారు సొంతం చేసుకున్నారు. అప్పుడే దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వారు చేసే అన్యాయాల గురించి చెబుతారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు వారాహమూర్తి అవతారం ఎత్తి హిరణ్యక్షుడిని హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆ విధంగా జయ విజయులు తమ మొదటి జన్మలో శ్రీ మహావిష్ణువు చేతిలో మరణిస్తారు. ఆ తర్వాత త్రేతాయుగంలో జయ విజయులను రావణుడు మరియు కుంభకర్ణుడిగా జన్మించారు. సీతను అపహరించినందుకు శ్రీరాముడు రావణాసురుని కుంభకర్ణుని యుద్ధం చేసి సంహరించాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో జయ విజయులు శిశుపాలుడుగా అలాగే దంతవక్రుడిగా జన్మించారు. వారిని కూడా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తి వారిని సంహరించి శాప విముక్తులు చేస్తాడు. అలా జయ విజయులు శాప విమోచనాన్ని పొంది వైకుంఠం చేరుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.